హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు గోంగూరతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి గోంగూర పులిహోర. గోంగూర పచ్చళ్ళకి, పప్పులోకి, అలాగే మటన్లోకి, చికెన్లోకి కాకుండా పులిహోరకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. గోంగూర కనిపించినప్పుడల్లా తప్పకుండా గోంగూర పులిహోర చేసుకుని తినాలి అనేంత రుచిగా ఉంటుంది. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన వెంటనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అది కూడా కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఇంకొంచెంసేపు వేయించాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు చివరిగా. ఇవి మొత్తం దోరగా వేయించాలి, అస్సలు మాడకూడదు. ఇలా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన వెంటనే ఫ్రెష్ గోంగూర క్లీన్ చేసి కడిగేసి నేను ఈ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్లో గోంగూర కొద్దిగా మగ్గిన తర్వాత చిన్న చింతపండు రేకు యాడ్ చేస్తున్నాను ఇందులో. ఈ గోంగూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి పేస్ట్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు గోంగూర వేయించిన అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన వెంటనే 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి. ఇవి 3 వంతులు వేగిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో జీడిపప్పు కూడా వేసి ఇవి 2 మాడకుండా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ గోంగూర పులిహోర తాలింపు కోసం కొద్దిగా ఆవాలు వేసి అవి చిట్టపట్టమనగానే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. పచ్చిశనగపప్పు దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నాను. ఇవి కూడా మగ్గిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, అలాగే ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా ఇందులో వేసి ఇవి మాడకుండా వేయించాలి. ఇవి వేగిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టినటువంటి గోంగూర పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ పులిహోర కోసం తయారు చేసిన మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలిసేలాగా తిప్పేయాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం వేగిన తర్వాత ముందుగా నేను అన్నం ఉడికించి పక్కన పెట్టి 3 వంతుల వరకు చల్లారిపోయి 1 వంతు గోరువెచ్చగా ఉండగా ఈ పులిహోర తాలింపులో అన్నం వేస్తున్నాను. వేడివేడిగా అన్నం వేసేస్తే మెతుకులు విరిగిపోతాయి. అలాగే పూర్తిగా చల్లారిన అన్నం వేస్తే ఈ పులుపు అన్నానికి పట్టదు. అందుకే గోరువెచ్చటి అన్నాన్ని ఈ తాలింపులో వేసి పూర్తిగా కలిసేలాగా తిప్పేయాలి. ఒకవేళ ఉప్పు సరిపడలేదంటే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. పూర్తిగా కలిసిన తర్వాత వేయించి పక్కన పెట్టినటువంటి పల్లీలు, జీడిపప్పులు వేసి కలిపేస్తున్నాను. అంతేనండి, చాలా యమ్మీ అయినటువంటి గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.